శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్‌ప్రెస్ ఫాస్ట్ రివ్యూ జనరల్ నాలెడ్జ్ 2026 చాప్టర్ 42 భారతదేశ ప్రథములు యుద్ధ విమానం నడిపిన తొలి భారతీయ మహిళా పైలట్ మోహన్ సింగ్. భారత నావికాదళంలో తొలి మహిళా పైలట్ శుభాంగి స్వరూప్ ఉత్తరప్రదేశ్. దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతికా యాసిని. బీఎస్ఎఫ్ తొలి మహిళా అధికారి తనుశ్రీ పరీక్. వుడ్రో విల్సన్ పురస్కారం అందుకున్న తొలి భారతీయ మహిళ చందా కొచ్చర్. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో హ్యాట్రిక్ తీసిన తొలి భారతీయ బౌలర్ ఏక్తా బిస్త్. ఇజ్రాయెల్ను సందర్శించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఎవరెస్ట్ శిఖరాన్ని 5 సార్లు అధిరోహించిన తొలి భారత మహిళ అన్సుజమ్ సేన్పా, అరుణాచల్ ప్రదేశ్. దేశంలోనే తొలి నీటి సొరంగ మార్గం కోల్కతా హుగ్లీ. స్వతంత్ర భారత తొలి ఓటరు శేషరన్ నేగి. ఇండియాలో మొట్టమొదటి మహిళా బ్యాంక్ చైర్మన్ ఉషా ఆనంద్ సుబ్రమణ్యన్. లోక్సభ తొలి మహిళా స్పీకర్ మీరా కుమార్, ససారం నియోజకవర్గం, బీహార్ రాష్ట్రం. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ 1984 సోయూజ్ T-11లో. అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన మొదటి మహిళ కల్పనా చావ్లా 1997 2003లో. అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన తొలి మహిళ సునీతా విలియమ్స్. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు టెన్సింగ్ నార్గే 1953 మే 29. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచింద్రి పాల్ 1984 మే 24. ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన మొదటి భారతీయురాలు సంతోష్ యాదవ్. ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినది పుదోర్జీ. అతి పిన్న వయసులో ఎంపీ అయిన వ్యక్తి ధర్మేంద్ర యాదవ్, ఉత్తరప్రదేశ్. అతి పిన్న వయసులో లోక్సభ సభ్యురాలైన మహిళ అగాథా సంగ్మా. దేశంలో తొలిసారిగా ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి యడ్యూరప్ప, కర్ణాటక. దేశంలో మొట్టమొదటి గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ లోకేశ్వర్ సింగ్ పంతా. దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు ఐకే బజాజ్. సప్తసముద్రంలోని 7 జలసంధులు ఈదిన తొలి మహిళ బొలా చౌదరి. ఒలింపిక్స్లో వ్యక్తిగత పతకం సాధించిన మొదటి భారతీయురాలు కరణం మల్లేశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్స్లో. ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన తొలి భారతీయుడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో. ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయుడు అభినవ్ బింద్రా షూటింగ్లో 2008 బీజింగ్ ఒలింపిక్స్లో. ఒలింపిక్స్కు అర్హత పొందిన తొలి భారతీయ మహిళా బాక్సర్ మేరీ కోమ్. మొదటి మహిళా ఐఏఎస్ అధికారి అన్నా జార్జ్. మొదటి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి 1972 బ్యాచ్. యుఎన్ఓ మొదటి సివిల్ పోలీసుకు అడ్వైజర్గా నియమితులైన తొలి వ్యక్తి కిరణ్ బేడి. మొదటి మహిళా డీజీపీ అధికారి కంచన్ చౌదరి భట్టాచార్య, ఉత్తరాఖండ్. మొదటి పైలట్ జేఆర్డి టాటా 1929లో. మొదటి మహిళా అడ్వకేట్ కోర్నేసియా సొరాబ్జీ. సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి మీరా సాహెబ్ ఫాతిమా బీబీ. హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి లీలా సేత్, హిమాచల్ ప్రదేశ్. హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి అన్నా చాందీ. మొదటి మహిళా విదేశాంగ కార్యదర్శి చోకిలా అయ్యర్ 2001లో. మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ హర్ష 1986లో. మొదటి మహిళా స్పీకర్ సానోదేవి, హర్యానా రాష్ట్రం.
భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి మహిళ అనీ బెసెంట్ 1917లో. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ సరోజినీ నాయుడు 1925లో. మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు, ఉత్తరప్రదేశ్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ 1885లో. భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ 1887లో. నోబెల్ బహుమతి సాధించిన మొదటి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్ 1913లో సాహిత్య విభాగంలో. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియావాసి అమర్త్య సేన్ 1998. మొదటి ముస్లిం ఎన్నికల ప్రధాన అధికారి ఎస్వై ఖురేషీ. భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ 1828-1835. భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ మరియు మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ 1856 నుండి 58 వరకు, అలాగే 1858-62. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి. 2 ఆస్కార్ అవార్డులు పొందిన తొలి భారతీయుడు అల్లా రఖా రెహమాన్. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు దాదాబాయి నౌరోజీ. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి మహిళ రజియా సుల్తానా 1236 నుండి 1240 వరకు. నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయ మహిళ మదర్ తెరిసా 1979లో శాంతి విభాగంలో. స్వతంత్ర భారతదేశపు మొదటి ఎయిర్ చీఫ్ ఎయిర్ మార్షల్ సర్ థామస్ ఎల్మిస్ట్ 1947-1950. ఆర్థిక సంఘానికి మొట్టమొదటి చైర్మన్ కేసీ నియోగి 1951-52. చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి సుకుమార్ సేన్ 1952-1958 వరకు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన మొదటి మహిళ విఎస్ రమాదేవి 1990లో. తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. మొదటి మహిళా మంత్రి విజయలక్ష్మి పండిట్, ఉత్తరప్రదేశ్. రాజ్యాంగం అమలులోకి వచ్చాక తొలి బడ్జెట్ను సమర్పించిన వ్యక్తి జాన్ మతాయ్. స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి 1947లో. అత్యధిక సార్లు బడ్జెట్ను సమర్పించిన తొలి వ్యక్తి మొరార్జీ దేశాయ్. అత్యధిక సార్లు బడ్జెట్ను సమర్పించిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. 8 సార్లు, తాత్కాలిక బడ్జెట్లతో కలుపుకుంటే 10 సార్లు. రాజ్యసభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ విఎస్ రమాదేవి. రాజ్యసభ మొట్టమొదటి వైస్ చైర్మన్ ఎస్వి కృష్ణమూర్తి 1952లో. మహాభియోగ తీర్మానాన్ని ఎదుర్కొన్న మొదటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి రామస్వామి 1993లో. అత్యధిక కాలం పనిచేసిన దేశ ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ 7 సంవత్సరాల 140 రోజులు. దేశ తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్. మొట్టమొదటి ముస్లిం అటార్నీ జనరల్ గులాం ఈ వాహనవతి. తొలి చలనచిత్ర నటి కమలాబాయి గోఖలే. ఇంగ్లాండ్ను సందర్శించిన తొలి భారతీయుడు రాజా రామ్మోహన్ నాయుడు 1832లో. గుండె మార్పిడి చికిత్స నిర్వహించిన తొలి భారతీయుడు డాక్టర్ వేణుగోపాల్. జాతీయ మహిళా కమిషన్ తొలి చైర్పర్సన్ జయంతి పట్నాయక్. ఆర్బీఐ తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్. ఆర్బీఐ తొలి గవర్నర్ ఓస్టర్ స్మిత్ 1935-1937 వరకు. ఆర్బీఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ కేజే ఉదేసి. దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం జనతా ప్రభుత్వం 1977-1979 వరకు. భారతదేశాన్ని సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డేవిడ్ ఐసన్ హోవర్.
అర్జున అవార్డు అందుకున్న తొలి మహిళా క్రికెటర్ శాంతా రంగస్వామి. తొలి ఒలింపిక్ గోల్డ్ మెడల్ హాకీ జట్టు ఆమ్స్టర్డామ్ 1928లో. తొలి భారతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ సికే నాయుడు 1932లో. తొలి టెస్ట్ సెంచరీ సాధించిన భారతీయుడు లాలా అమర్నాథ్. ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి భారతీయుడు టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్. టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి మహిళ మిథిలీ రాజ్. టెస్టులో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయుడు హర్భజన్ సింగ్. టెస్టులో 10,000 పరుగులు సాధించిన తొలి భారతీయుడు సునీల్ గవాస్కర్ 1987లో. తొలి భారతీయ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. ఒలింపిక్స్లో రజతం. బ్యాడ్మింటన్ సాధించిన తొలి మహిళ పివి సింధు. బ్యాడ్మింటన్లో ప్రపంచంలోని రెండవ ర్యాంకును సాధించిన మొదటి మహిళ సైనా నెహ్వాల్. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి మహిళ ఆశా పూర్ణాదేవి 1976లో ప్రథమ ప్రతిశ్రుతికి. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి వ్యక్తి శంకర్ కురూప్ 1965లో. తొలి పరమవీర చక్ర అవార్డు గ్రహీత సోమనాథ్ శర్మ. ముఖ్యమంత్రి అయిన తొలి సినీ నటుడు ఎంజి రామచంద్రన్ తమిళనాడు. పద్మశ్రీ సత్కారం పొందిన తొలి నటి నర్గిస్ దత్. దేశంలో ఐఏఎస్కు ఎంపికైన తొలి అంధుడు కృష్ణగోపాల్ తివారీ మధ్యప్రదేశ్. వాస్తుకళకు సంబంధించి భారతదేశంలో మొదటి ఇస్లామిక్ సమాధి సుల్తాన్ ఘరీ క్రీస్తు శకం 1231లో. మొదటి నిజ గుమ్మటం అలై దర్వాజా క్రీస్తు శకం 1311లో ఢిల్లీ అలావుద్దీన్ ఖిల్జీచే. మొదటి నిజ ఆర్చి బాల్బన్ సమాధి క్రీస్తు శకం 1287లో ఢిల్లీ. భారత ద్వీపకల్పంలో మొదటి ఉద్యానవన సమాధి మరియు పర్షియన్ ద్విగుమ్మటాలతో కూడిన సమాధి హుమయూన్ సమాధి ఢిల్లీ. బిరుదులు మరియు పురస్కారాలు. సైడింగ్. మిస్ వరల్డ్ రీటా ఫారియా 1966. మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ 1994. మిస్ ఎర్త్ నికోల్ ఫారియా 2010. మొదటి బుకర్ ప్రైజ్ గ్రహీత అరుంధతి రాయ్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ 1997లో. మొదటి ద డఫ్ కూపర్ ప్రైజ్ గ్రహీత నీరజ్ సి చౌదరి ద కాంటినెంట్ ఆఫ్ సిర్క్ 1966లో. మొదటి భారత రత్నాలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, సి రాజగోపాలాచారి, సివి రామన్ 1954లో. మొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికా రాణి రోరిచ్ 1969లో. మొదటి రామన్ మెగసెసే అవార్డు గ్రహీత వినోబా భావే 1969లో. ఆస్కర్ జీవిత సాఫల్య పురస్కారం సత్యజిత్ రే 1992. నిసాన్ ఈ పాకిస్తాన్ పురస్కార గ్రహీత మొరార్జీ దేశాయ్ 1990 మే 19లో. రక్షణ రంగం. సైడింగ్. స్వతంత్ర భారతదేశ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ సర్ రాయ్ బుచర్. స్వతంత్ర భారతదేశ కమాండర్ ఇన్ చీఫ్ భారతీయుడు జనరల్ కోదండరా మాడప్ప కరియప్ప 1949లో. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ సర్ థామస్ ఎల్మిస్ట్. చీఫ్ ఆఫ్ స్టాఫ్ భారతీయుడు జనరల్ కోదండరా మాడప్ప కరియప్ప 1947లో. కమాండర్ ఇన్ చీఫ్ ఐఏఎఫ్ ఎయిర్ మార్షల్ సుబ్రతో ముఖర్జీ 1954లో. చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఆర్డి కటారి. ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మానేక్షా 1973లో. టీవీ మరియు చలనచిత్ర రంగం. సైడింగ్. మొదటి చలనచిత్ర ప్రదర్శన 1896. మొదటి మూకీ చిత్రం రాజా హరిశ్చంద్రన్ 1913లో. మొదటి టాకీ చిత్రం ఆలం ఆరా 1931లో అర్దే సిర్. మొదటి టాకీ చిత్ర కథానాయిక జుబైదా.
కేన్స్ పురస్కారంతో పాటు అత్యధికంగా భారతీయ అవార్డులు పొందిన చిత్రం పతేర్ పాంచాలి 11 అంతర్జాతీయ అవార్డులు పొందింది. ఆస్కార్ అవార్డు పొందిన మొదటి భారతీయ వ్యక్తి భాను అతయ్య. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ చిత్రం గాంధీ 1982. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ విభాగంలో ఆస్కార్కు నామినేట్ అయిన చిత్రం మదర్ ఇండియా 1957. సంగీత దర్శకత్వం విభాగంలో ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ 2009లో స్లమ్డాగ్ మిలియనీర్ చిత్రానికి 2 అవార్డులు. మొదటి జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత శ్యామ్జీ అయి 1954లో. రంగులద్దుకున్న మొదటి చిత్రం మొఘల్-ఈ ఆజాం 2004లో. మొదటి ప్రాయోజిత టీవీ సీరియల్ హమ్ లోగ్ 1984లో. మొదటి 70mm చిత్రం, మొదటి 70mm చిత్రం పదయొట్టం 1982లో మలయాళ చిత్రం. ఐరాసలో ప్రదర్శించబడిన హిందీ చిత్రం లగే రహో మున్నాభాయ్ 2006 నవంబర్ 10. ప్రభుత్వ పాలన సైడ్ ఎడిటింగ్. మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 1952-1962 వరకు. మొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952-1962. భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాదేవి సింగ్ పాటిల్ 2007. ఉపరాష్ట్రపతిగా వ్యవహరించి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1962-1967. తాత్కాలికంగా ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి వారు వరాహగిరి వెంకటగిరి 1969. ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి. ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి. రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి దళితుడు శ్రీ కెఆర్ నారాయణన్. పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ 1969లో. తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఏకైక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా. భారతరత్న అవార్డు అందుకున్న తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 1961. ఉపరాష్ట్రపతి అయిన తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ హిదాయతుల్లా. మొదటి ముస్లిం రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్. మొదటి సిక్కు రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్. పదవిలో ఉండగా మరణించిన తొలి ఏకైక ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్. తొలి ముస్లిం ఉపరాష్ట్రపతి జాకీర్ హుస్సేన్. మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1947-1964 వరకు. మొదటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947-1950 వరకు. తాత్కాలికంగా ప్రధానిగా వ్యవహరించిన మొదటి ఏకైక వ్యక్తి గుల్జరీలాల్ నందా 2 పర్యాయాలు. మొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ. ఎన్నికలలో ఓడిపోయిన మొదటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 1977లో. పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధాని మొరార్జీ దేశాయ్ 1979లో. అరెస్టు చేయబడిన మొదటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ. హత్య చేయబడిన మొదటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ. పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1964లో. ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. భారతరత్న పొందిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1955లో. భారతరత్న పొందిన ఏకైక మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 1971లో. దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ దేశాయ్ 1977 జనతా ప్రభుత్వం. రాజ్యసభ నుండి ప్రధాని పదవి అలంకరించిన తొలి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ. మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు ఉత్తరప్రదేశ్ 1947-49. మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపాలని ఉత్తరప్రదేశ్ 1963-1967. మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ 1962. మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ 1962.
1960 నుండి 1962 వరకు. మొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి కుమారి మాయావతి, ఉత్తరప్రదేశ్, 1995. అవినీతి కుంభకోణంపై అరెస్టు కాబడి జైలుకెళ్లిన తొలి ముఖ్యమంత్రి జయలలిత, తమిళనాడు, 1996, 1996లో